పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన తీసుకున్న శాఖల్లో అయితే చాలా వటుకు అస్సలు ఊరే తెలియని ప్రాంతాలకు కూడా రోడ్లు వేయించి చేయిస్తారు. అది జరగాలని మేము కోరుకుంటున్నాం. పూర్తిగా తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు. పోటీ చేస్తే ఎంత ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు? 99%లో ఒక 90% అన్న ఆయనకే ప్రభావం చూపించింది. అక్కడ సింగిల్గా వెళ్తారా లేకపోతే స్కూటర్ మీద వెళ్తారా? అది మనం చెప్పలేమన్నా, ఎందుకంటే వాళ్ళ హామీ కదా. ఇప్పుడు ఆయన పోటీ చేస్తానని చెప్తాం కానీ అక్కడ రకరకాల కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ చాలా అన్నా. ఇక్కడ కూడా చాలా చేశారన్నా. ఇక్కడ కూడా బెదిరిస్తున్నారంట ఆయన అక్కడ రానికుండా చేయడం కోసం. వాళ్ళ బంద ఎన్ని చేసినా కానీ ఇక్కడ కూడా చేస్తున్నారు. అక్కడికి అంటే విషయం ఏంటంటే అన్న, కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ ఎన్నో చేశారు. ఇక్కడ ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని ఒక మాట అంటున్నారు, ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకొని అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మా రాష్ట్రం నువ్వు చూసుకుంటే ఇది మా జాగ్రత్త అన్న. అమరావతిలోకి నీళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? వర్షాలు పడటం వల్ల చాలా పైనుంచి రావాలి. ఆ పైనుంచి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి కూడా పోరాడాలి. అక్కడి నుంచి పోరాడాలంటే ఈయన ఇక్కడి నుంచి పోరాడితే అక్కడ కూడా వస్తుంది. మరి ఆయన బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనం కోరుకుంటున్నామని పొన్నం ప్రభాకర్ రావు గారు వాళ్ళు విమర్శిస్తారు. మరి వాళ్ళ బంధం కాదన్నా. ఆయనకి సంపాదించుకోవాలనుకుంటే ఏముందన్న, ఒక సినిమా తీసుకుంటే 150 కోట్లు 200 కోట్లు వస్తాయి. ఆయనకి సంపాదించుకోవాలంటే సినిమాలే కావాలి. ఇవన్నీ రాజకీయ నాయకంగా అయితే అవసరం ఆయనకి. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన డబ్బు ఆశించే మనిషి కాదు. ఆయన డబ్బు గురించి ఆలోచించే అస్సలు ప్రభావం లేదు. అది కేవలం మన కోసం. నువ్వు ఇప్పుడు మైక్ పట్టుకున్న మీరైనా, కెమెరా తీసి ఆయన నేనైనా ఎవరైనా మన ప్రజల కోసం ఆయన వచ్చాడు మనకి.